గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంట్రా మళ్ళీ గోకిందే? కాదురా, దీని హై వోల్టేజ్ ని తట్టుకోలేకపోతున్నా. ఓ అదే, ఇన్నాళ్ళు కరెంట్ లేదు అన్నావు. తీరా కరెంట్ వచ్చాక పవర్ కట్ అంటే ఎలా వెళ్ళిపోతుంది. ఒకప్పుడు నువ్వు వచ్చినందుకు మేము చాలా బాధపడ్డాం, ఈ పిల్లేంటి ఇలా తగులుకుందని. కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది. అంతే బాబు, ముందు వచ్చిన కరెంట్ కన్నా తర్వాత వచ్చిన జనరేటర్ ఇంట్రెస్ట్ అని. డోంట్ వరీ, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. నీ కోసం మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎవర్రా? ఎవరా నువ్వు? అదా ఏమైంది? గాల్లో ఎగిరెగిరి తంతోంది. మీ అమ్మ పూనిందే, నోర్మస్కా. మేడం ఏమండి, లేకండి మేడం, లేకండి. ఓకేగా అండి? ఏమైంది? వీళ్ళందరినీ ఎవరు చంపారు? అమ్మో, చంద్రముఖి కజిన్ సిస్టర్ లా చేయాల్సింది చేసి ఇప్పుడు ఏమైందని అడుగుతున్నావు అమ్మా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? మాకు పిచ్చెక్కి ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇదిగో నువ్వు పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకోనరా, మనం ఓ చోటుకి వెళ్దాం. ఎక్కడికి? నీ చెప్తాగా, నువ్వు లోపలికి వెళ్ళి మార్చుకోనరా. వెళ్ళు. బయటికి వెళ్దాం ఉన్నావు, మామూలుది కాదురా. అది తెలుసుకోవడానికే భూత ప్రేత పిశాచ భేతాళ ఓ మంత్రగత్తె దగ్గర తీసుకెళ్ళి. ఆ నాగు పగతో రగులుతోంది, వాళ్ళిద్దరిని చంపినట్టు మిమ్మల్ని చంపుతుంది. వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి. ఆగండ్రా. ఏయ్, ఈ తాయెత్తు కట్టుకోండి, ఆ సర్పం మీ దరి చేరదు. కట్టుకోరా, నాకక్కర్లేదు. కట్టుకోరా సొంఠ, లేదంటే చస్తావు. క్షమించమ్మా, పాముల వల్ల నాకేం కాకూడదని నా బాడీకి పాయిజన్ అలవాటు చేశాను. ఆ నాగు నుంచి నీకు ముప్పు లేదురా. మొత్తం రాళ్లతో కట్టారు కదా. అరే భలే కనిపెట్టావే, పద నువ్వు పదమ్మా. ఓం హ్రైం క్రీం ఫట్ ఫట్. డేవిడ్, నువ్వు వెళ్ళి, నేను తర్వాత వస్తాను. ఎవరు కనపడరే అమ్మా? అమ్మా, మీ శక్తి తెలిసి మిమ్మల్ని కలుద్దామని వచ్చాం. అసలు పనేమిటంటే తెలుసురా. ఈ కన్య శరీరంలోకి ఆమెకే తెలియకుండా ఒక సర్పం ఆవహించి మీ కళ్ళ ముందే కొందరి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఆ సర్పాన్ని మీరు కూడా చూశారు కదూ? రావే బాలిక, ఇది గరుడ పక్షి కాలి గోరుతో మంత్రించి చేసిన తాయెత్తు మహాశక్తివంతమైనది. ఇది నీ దేహంపై ఉండగా ఆ సర్పం నీ దరిదాపులకు రాలేదు, నిన్ను ఆవహించలేదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తాయెత్తు నీ శరీరం నుండి తీయరాదు. ఈ తాయి తొలగిస్తే తోలు తెగేది మాకే తల్లి. అమ్మ ఎందుకైనా మంచిది ఆ గరుడు పక్షి ఏకతోనో తోకతోనో చేసిన తాయిత్తుంటే ఇవ్వండి, మొలతాడు కట్టుకుంటాం. అర్భకుల్లారా, ఈ స్థావరం చుట్టూ గరుడ రేఖ గీసి తినిరా. ఆ రేఖ దాటి నాగు లోపలికి రాలేదురా. వచ్చే పౌర్ణమిలోగా దాన్ని మంత్ర దిగ్బంధనం చేస్తాను. అందాక మీరు బ్రతికుండాలంటే మీరు ఇక్కడే నా అధీనంలోనే ఉండండి. అదే మీకు రక్ష. ఉంటాను తల్లి, లేకపోతే ఈ పౌను పక్కలో పెట్టుకుని మేము అడిగిపోతాం. ఇక్కడే ఉంటాం అమ్మా, ఇక్కడ ఉంటాం. ఎవరిది సిగ్నల్ ఇచ్చింది ఇంకా రావట్లేదు? అన్నా ఎవరు ఎవరు? నేనే అన్నా ఎవరు? అన్నా, ఆ కర్జర్ని డేవిడ్ని ఇద్దరిని నమ్మొద్దన్నా. వాళ్ళు నిన్ను కూడా చంపేస్తారన్నా. నిన్ను కూడా చంపేసి ఆ 2 నాగమణుల్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారన్నా. జాగ్రత్త అన్నా, జాగ్రత్త. నంబూద్రి, నంబూద్రి, నన్ను గుర్తుపట్టావా నంబూద్రి? నంబూద్రి, ఆ నాగకన్యని నీ మంత్రశక్తితో బంధించి దాని మణిని తీయడం నీ వంతు. ఆ మాంత్రికురాలు కర్జరీని, నా పార్ట్నర్ డేవిడ్ని నేను మట్టిలో కలిపేస్తా. ఒకే షాట్కి 2 birds. అప్పుడు ఆ 2 మణులు మన సొంతం అవుతాయి. ఏమంటావు? మీరు చంపింది ఒక పురుష సర్పాన్ని. తన తోడును పోగొట్టుకున్న ఆడనాగు మీ పాలిట కాలనాగై బుసలు కొడుతుంది. ఉసురు తీయాలని పడగ విసురుతోంది. ఆ నాగును పట్టి బంధించడం అంటే అంత తేలికైన పని కాదు. సరే సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ఆ నాగును పట్టడం అసాధ్యం అంటావా? నమ్మి నంబూద్రి దగ్గరికి వచ్చిన వాళ్ళెవ్వరూ నట్టేట మునగలేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యడమే ఈ నంబూద్రి ప్రత్యేకత. రాబోయే అమావాస్యకి 15 విఘడియల కాలం ఆ నాగు శక్తులన్నీ ఉడిగి కళ్ళు కనిపించని స్థితిలో ఉంటుంది. అదే అదనుగా నాగును పట్టుకుంటాను. పట్టి తీరుతాను. మనం పట్టుకోవడానికో పట్టుబట్టి చంపడానికో ఆ నాగిని అక్కడికి రావాలి కదా. జై రుద్రాణి రుద్రనేత్రిని. గట్టి మాటలు తప్ప ఒట్టి మాటలు చెప్పడి నంబూద్రి. వచ్చే అమావాస్యకి ఆ నాగిని వస్తుంది. ఆ పురుష సర్పానికి ఉత్తర క్రియలు జరగలేదు కాబట్టి ఆ నాగిని రావాలి, వచ్చి తీరాలి. నీ మరణాన్ని వృధా కానివ్వను. మన లక్ష్యాన్ని నేను సాధించి తీరుతాను. ఆపాదమస్తక హస్త దిగ్బంధనాయ. నాగిని తప్పించుకోలేవు నాగిని.
ఇది అష్టదిగ్బంధనమైన చక్రబంధం. దీని నుంచి తప్పించుకోవడం ఏ నాగిని తరము కాదు. నువ్వా కర్చరీ? నేను సాధించాలనుకున్న మణులను నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను నంబూద్రి? కర్చరీ, ఆ మణులను ఆ మణులను మరిచిపో. అవి ఈ ఖర్జరీ సొంతం. నాకు దక్కని మణులను నీకు దక్కనివ్వను. కంచరి, ఏంటి నువ్వు చేసిన పని? ఎందుకు ఇలా చేసావు? వాడిని ఎందుకు చంపావు? మంచి ఛాన్స్ మిస్ చేసావు. లాస్ట్ మినిట్ లో అంతా పాడు చేసావు. మూర్ఖ, తెలివి తక్కువగా మాట్లాడకు. ఇది నాగకన్య చేసిన కుటిల మాయరా. సమయానికి నేను గ్రహించకపోతే వాడి స్థానంలో నువ్వు శవంగా పడుండేవాడివి. నువ్వు చేసిన నిర్వాకం చాలు. నీ ప్రాణాలు దక్కాలంటే నా స్థావరంలో ఉండు. పద. వావ్, భలే దొరికింది. కొంతమందిని చూస్తే మెల్ట్ అవుతారు, కొంతమందిని చూస్తే టెంప్ట్ అవుతారు. నీలాంటి దాన్ని చూస్తే అవుట్ అవుతారు. ఐఎమ్ అవుట్. ఆడకుండా అవుట్ అంటే ఎలా? ఐఎమ్ రెడీ. యు నాటీ. ఏయ్ ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్ ఆగు. Look into my eyes and say, you're gonna go my way. ఆగు. నిన్నే. నీకే చెప్పేది. ఏంటి తాయెత్తి తీస్తావు? పాము వచ్చి చంపేస్తుంది. శృంగారానికి తాయెత్తులెందుకు? తైలాలు కావాలి గాని. నీ పార్ట్నర్స్ ని తలుచుకో. మనం పని మొదలు పెడదాం. వద్దు వద్దు. మళ్ళీ పాము అయిపోయింది.
అంటే ఇది తెలిసే చంపుతోందన్నమాట. అయ్య బాబాయ్ ఇంకా చూస్తారంట్రా అది వచ్చి కసుమని కాటేసి లోపల మాంత్రికురాలకు చెప్పేద్దాం పదండ్రా. పద పద. పదండి. ఒరే, 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 నీ టింగర్ బుచ్చి అరే నువ్వు కాపలా ఉండే. నాకేసాడు పావుచి కాటేసి. ఆగండి. ఎందుకమ్మా మమ్మల్ని కూడా ఇలా చంపేసి ఎవరన్నా అడిగితే ఏమైందని అడుగుదాం అనుకుంటున్నావా? నీతో ఎప్పటికైనా డేంజరే. నువ్వు ఆడపిల్లవు కాదు, పాము పిల్లవి. పదండ్రా. ప్లీజ్ ఒక్కసారి భయపడకుండా నేను చెప్పేది వినండి. నాకేం జరుగుతుందో నాకే తెలియడం లేదు. మిమ్మల్ని చంపిన వాళ్ళని అంతం చేయబోతుంటే వాళ్లే పాము కాటుకు గురై చచ్చిపోతున్నారు. ఈ మిస్టరీ ఏంటో నాకు అంతు చిక్కడం లేదు డాడీ. ఆ రహస్యం నేను వివరిస్తాను. సోదరి భయపడకు. నా కారణంగా నీకు ఏ అపకారము జరగదు. ఒక కార్యసాధన కోసం నేను నా భర్త భూలోకానికి వచ్చాం. అలా నా భర్తని చంపారు. నా కార్యసాధనలో అడ్డు వచ్చిన వాళ్ళని చంపబోతుంటే చెప్పులు. ఓకే వచ్చేస్తున్నా. చంపలేవు నాగచంద్రిక, నీ పగ నెరవేరదు. మహిమాన్వితమైన శక్తితో కూడిన ఈ దేహంతో నువ్వు అలాంటి ప్రయత్నం చేస్తే నువ్వు ఇంతకాలం తపస్సు చేసి సంపాదించిన శక్తిని కోల్పోవాల్సి వస్తుంది. నాగాంశంలో పుట్టి వెన్నుపూస మీద రోమకల సర్పాకారంలో ఉన్న శరీరంలోకి నువ్వు ప్రవేశిస్తే నువ్వు అనుకున్న కార్యం సిద్ధించడానికి నీకు ఒక దారి తప్పక దొరుకుతుంది. నాగరాజు ఆనతి ప్రకారం రోమకళ కలిగిన నీ దేహంలో ప్రవేశించే ప్రయత్నం చేశాను. నా భర్త మణిని నీ దేహంలో పెట్టడం వల్ల నేను నిన్ను రక్షించగలిగాను. కేవలం ఇది లోక రక్షణార్థం కోసమే కాని నిన్ను బాధ పెట్టాలనో వ్యధకు గురి చేయాలనో కాదు. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుని నాకు సహకరించు. చేస్తాను. నా ప్రాణాలు పోయినా సరే తప్పకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పండి, మానవాళికి మంచి చేయడానికి వచ్చిన నాగుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఈ నా కొడుకులు చంపడం న్యాయమా? ఇన్నాళ్ళు దొంగలుగా ఎందుకు పుట్టావా అని అనుకునేవాళ్ళం. కానీ ఆ భగవంతుడు మాకు కూడా మంచి పని చేసే అవకాశం ఇచ్చాడు. నీకు తప్పకుండా సాయం చేస్తాం. ఒసే నాగకన్య, నా స్థావరంలోకి వచ్చి నా రక్షణ వలయంలో ఉన్న నా మనిషిని చంపుతావు కదూ? నీ చర్మం ఒలిచి నా కాలు చెప్పులు చేసుకుని మాంసాన్ని రక్తవర్ణుడికి మహానైవేద్యం చేస్తా. నీ నెత్తి మీదున్న మడిని నా సొత్తు చేసుకుని తీరతా. అది నీ వల్ల కాని పని కర్జరి. నీది తుచ్చమైన క్షుద్ర శక్తి, నాది నిర్మలమైన దైవ భక్తి. పనికి మాలిన టక్కుటమారం విద్యలు 4 నేర్చుకున్నంత మాత్రాన పరమేశ్వరుణ్ణి ఓడించగలననుకుంటున్నావా? ఏ విషపురుగా, ఈ ఖర్జరీ గురించి నీకేం తెలిసే? గాలి రూపంలో వచ్చి గోల చేయడం కాదు, కళ్ళ ముందుకు రావే. ఈ ఖర్జరీ శక్తి రుచి చూపిస్తా నీకు. నీ పరమేశ్వరుని ధిక్కరించి ప్రపంచాన్ని నా కాలి కింద తొక్కుతా. నోరు బుయ్యవే పాతకి. భవుడి దూషణ చేసిన నువ్వు బూడిద కాక తప్పదు. రాబోయే పౌర్ణమే నీ బతుక్కి అమావాస్య అయి తీరుతుంది. నీ చావు గురించే తెలియని నువ్వు మాంత్రికురాలివా? రేపే పౌర్ణమయ్యా. అమ్మాయి గారికి 23 ఏళ్లు నిండుతున్నాయి. మన ఊరి దేవతను రక్షించుకునే ప్రయత్నం చేయాలి కదా స్వామి. ఆ దేవత కారణంగానే నా కూతురు నాకు దక్కింది. అవును, రేపు పౌర్ణమి. నాగమణికి ఎటువంటి ఆపద కలగకుండా మనం కాపాడాలంటే రేపు రాత్రి ఒక అమ్మాయి మీదకు నాగశక్తిని ఆవహింపజేయాలి. అలా చేస్తే నాగమణి ప్రాణాలకు వచ్చే ప్రమాదం నుంచి మనం కొంతవరకైనా రక్షించగలం. ఆ ఏర్పాట్లు చూడండి. అలాగే స్వామి. ఏంటమ్మా నవ్వు? ఆ పాము మా విజయ్ని లోచన్ను చంపేసింది. ఆ మణులు మనకి దక్కుతాయా లేదా చెప్పు. భళిరా భళి, భూగోళం మన గుప్పెట్లోకి రాబోతోందిరా. కార్తీక పౌర్ణమి రోజు ఆ నాగు మన కంట పడకుండా మహాశివునికి మణులు నివేదించి మానవులకు మంచి చెయ్యాలని సంకల్పించిందిరా. ఆ ప్రయత్నాన్ని మనం ఆపాలి. ఇప్పుడేం చేయాలి? ఆ నాగమణులు మహాశివుని చెంతకు చేరకముందే
ఆ నాగిని బంధించి ఆ మణులను మనం స్వాధీనం చేసుకోవాలి. పున్నమి ఘడియ దాటినా మణులు శివుని చెంతకు చేరినా ఆ నాగు లక్ష్యం ఫలిస్తుంది. మనం పడ్డ శ్రమ వృధా అవుతుంది. కావున ముందు దాన్ని ఎదుర్కోవడానికి 10 మందిని సిద్ధం చెయ్యి. రేపీ పౌర్ణమి. దాటిపోతున్నాయి. పూజకు ఆటంకం కలిగించండి. తపస్సు భగ్నం చేయండి. వెళ్ళండి. సకల క్షుద్ర శక్తి సంచాత ప్రపాలితాయ స్వాహ. నాగు పారిపోకుండా అష్టదిగ్బంధనం చేశానురా. ఇక చావో రేవో అది ఇక్కడే చేర్చుకోవాలి. నాగుని పట్టి బంధించండి. మణులు మన చేతికి చిక్కేదాకా దాన్ని చిత్రహింసలు చేయండి. వెళ్ళండి, వెళ్ళండి. ఒకటి, 2, 3. నా ప్రయత్నం ఫలిస్తోందిరా. అదేరా ఈ ఖర్జరీ బుద్ధి కుశలత. నిరీక్షించు, విషయం అర్థమవుతుంది. 9, 10. ఇప్పుడు అర్థమైందా? ప్రతి నాగు మనుషులను కాటువేయటకు విసర్జించే విషయం మళ్ళీ కోరల్లోకి రావటానికి ఒక్క జాము పడుతుంది. ఈ లోపు శక్తివంతమైన మహాపున్నమి అమృత ఘడియలు దాటిపోతాయి. మనులు మన సొంతమైన తరువాత ఈ మహాసర్పం మనల్నేమీ చెయ్యలేదురా. ఇప్పుడు తెలిసిందా 10 మందిని ఎందుకు సిద్ధం చెయ్యమన్నాను? సూపర్ అమ్మా. ఇప్పుడు చూడరా నాగును ఎలా ఆడిస్తానో, దానిలోని మణిని ఎలా బయటకు తెస్తానో. తీయండిరా బోరలు.